అయ్యాడు. ఏమంటున్నాడు, ఓ అంటున్నాడు, కాశీ విశ్వనాథుని మహిమ, లింగ మహిమ, కాశీ క్షేత్ర మహిమ నువ్వు ఒక్కసారి విను నాయన, అప్పుడు నీ యొక్క సందేహాలు తీరుతాయి. ఎందుకంటే సాక్షాత్తు ఒకానొక సందర్భంలో బ్రహ్మకి ఏదో ఒక చిన్న అహంకారం వచ్చి ఆయన తల ఇలా తుంచేశాడు మహాకాలభైరవుడు. అలా తుంచేస్తే ఆయన ప్రపంచం అంతా తిరుగుతాడు, కానీ అది ఎక్కడ ఊడిపడదు. కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు కపాల భైరవుడు అనే దగ్గర అక్కడికి వచ్చింది మోక్షం. అంటే అది కాశీ క్షేత్రం అన్నమాట. అని చెప్తున్నాడు, ఆదికేశవుని మందిరంలో ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి సూర్యనారాయణుడికి ఈ యొక్క కాశీ క్షేత్రము, కాశీ మహిమ, లింగ మహిమ చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన గురువు అయ్యాడు. అక్కడ ఈయన ఆదికేశవుడు అంటే జ్ఞానకేశవుడు అయ్యాడు. ఇప్పటికీ ఉన్నాడని చూడొచ్చు. ఇప్పుడు ఆ రెండవ మందిరం అని చెప్పాను కదా, ఆ రెండవ మందిరంలో మనం వెళ్ళగానే విష్ణుమూర్తి కనబడతాడు. ఆయన జ్ఞానకేశవుడు. కింద ఉన్న శివలింగమే జ్ఞాన మహాదేవుడు. ఈ ముందు ఉన్నవాడు ఆయన ఆదికేశవుడు. అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను. నేను తిరుమలకి ఒక 5,000 సార్లు వెళ్ళుంటాను. వారానికి 3 సార్లు వెళ్ళుంటాను, ఎందుకంటే దగ్గరే మాది. అయితే ఆ తిరుమలకి వెళ్ళినప్పుడు ఆనంద నిలయములో మనకి ఎంత అదృష్టమో ఆనందం కలుగుతుందో, అంటే విష్ణుమూర్తి స్వయంగా చెప్తాడు కాశీఖండంలో. ఆయనలో ఉన్న తేజస్సు అంతా ఆ ఆదికేశవుడిలో ఆయనే స్వయంగా నిక్షిప్తం చేస్తాడు. అంటే ఆయనకున్న శక్తి మొత్తము 16 కళలు మనం అనుకుంటే 15 కళలు ఆదికేశవుడిలోనే ఉంటాయి. మీరు ఒక్కసారి ఆ ఆదికేశుడు ఒక నమస్కారాన్ని పెట్టి ఆ ఆదికేశుడి చుట్టూ మీరు ఒక ప్రదక్షిణ చేస్తే, వైకుంఠ ప్రదక్షిణ చేసి మీకు అసలు వైకుంఠం రాని అవసరం లేదట ఇక్కడ. ఎందుకంటే మనం చనిపోయాక పరలోక యాత్రలో తప్పకుండా మనం వైకుంఠానికి వెళ్ళాలి, బ్రహ్మలోకం వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, ఆ తర్వాత శివలోకం, మోక్షం మనకి. కానీ కాశీ అనే క్షేత్రానికి వచ్చి ఇవన్నీ చూస్తే ఆ లోకాలతో మనకు పని లేదు. డైరెక్ట్ అంటే వాళ్ళే మనకి ఆశీర్వాదం ఇక్కడికి వస్తారు ఇవ్వడానికి. ఇది అనమాట. ఆదికేశవుని యొక్క మందిరంలో ఆయన ఇప్పటికీ ఆ యొక్క జ్ఞానకేశవుని మీరు చూడవచ్చు వెళ్ళి. ఏం చెప్తున్నాడు, ఓ రవి విను అంటున్నాడు, ఉమాదేవుని యొక్క నీలకంఠేశ్వరుని కన్నా నాకన్నా గొప్ప ప్రభువు. నువ్వేమనుకుంటున్నావు? ఉమాదేవి ఉంది కదా, ఆవిడ యొక్క భర్త అయినటువంటి నీలకంఠేశ్వరుడు ఉన్నాడు కదా, ఆయనే నాకన్నా గొప్ప ప్రభువు. నేనెంత ఆయన కింద బచ్చాగాడిని అంటున్నాడు. ఆయన సమస్త దేవతలకు, జీవులకు, అన్ని కారణకారాలకు కారణభూతుడు ఆయన. ఇప్పుడు నిజంగా నీ అదృష్టం పండి నేను కనబడి నువ్వు చూసొచ్చి నన్ను అడుగుతున్నావు, నిజంగా ఇది ఆయన అనుగ్రహం, లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు, నీ పడి నువ్వు వెళ్ళిపోతావు పైన అంటున్నాడు. శివుని ఆజ్ఞ లేనిదే నీవు లేవు, నేను లేను. ఒకవేళ బుద్ధి లోపమే లేని వారెవరైనా త్రినేత్రుని కాకుండా వేరే వాళ్ళని పూజించినట్లయితే వారికి కళ్ళు ఉన్నప్పటికీ వారు గుడ్డివారే. ఎందుకంటే నిజం, కాశీఖండం నేను చదువుకుంటా మీకు చెప్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, మనం నిజంగా ఈ విష్ణుమూర్తిని మీరు ఎంత ఆరాధించినా భోగాలు వస్తాయి. ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మిస్తాడు భోగాలు అనుభవించడానికి. కానీ నిజంగా విశ్వనాథుని అనుగ్రహం కలిగితేనే మనకి ఆ భోగాలు అంటే అవన్నీ అవసరం వేస్ట్ ఉంటాయి. ఇది అన్నమాట. ఇప్పుడు చూడండి, మహామృత్యుంజయుడే సర్వ పూజనీయుడు. ఆయనే సమస్త జనన, వృద్ధాప్య, మరణాల గురించి శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. ఒకవేళ మనిషి పుడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చేస్తుంటాడు, మధ్యలో వృద్ధాప్యం వస్తుంది, ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు, ఎన్నిట్లో వాసనలు విరుక్కుంటాడు. కానీ నిజంగా ఒక్కసారి ఆ ఈశ్వరుడి వంక మనం చూసామా, ఒరే ఎన్నిసార్లు తిరుగుతావు నువ్వు రా అని మోక్షం ఇస్తాడు చెప్తున్నాడు. శ్వేతకేతు అనే ఒక రాక్షసుడు ఆయనను ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు. భృంగి, నంది అనేక పశు లక్షణములు కలిగిన వాళ్ళు, రాక్షసులైనటువంటి వారు కూడా ఈశ్వరుడిని చూసి మోక్షాన్ని పొందారు. మీరు పంచక్రోశ యాత్రకు వెళ్ళారనుకోండి, పంచక్రోశ యాత్రకు వెళితే మీరు మామూలుగా అయితే 256 లింగాలు చూడాలి. కానీ మీరు ఆటోలో వెళితే 108 లింగాలే చూస్తారు. ఆ 256 లింగాలు ఏమిటంటే ఈశ్వరి యొక్క గణములు. వాళ్ళు గణములు అంటే మనం కూడా చూడండి, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు గత జన్మలో, కానీ ఏదో విధంగా శరణాగతి పొందారు. అటువంటి వారికి మోక్షాన్ని ఇచ్చి కాశీకి ఆయన దిక్పాలకులుగా పెట్టాడు.
మీరు వాళ్ళందరి అనుగ్రహం పొందితేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు. అందుకే మీరు పంచకులశ యాత్ర చేయాలి, ఈ చౌరాశి యాత్ర చేయాలి, ఈ త్రిశూల యాత్ర చేయాలి అని చెప్పింది. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఎవరు అటువంటి అంటే గజానుడు. ఇప్పుడు చూడండి, మనం సాక్షాత్ గణపతిని చూస్తున్నాం. మీరు మిగతా గణాలన్నీ మనం పక్కన పెట్టండి. గజానుడు అంటే సాక్షాత్ పార్వతీమాత పుట్టినటువంటి పిల్లవాడే. కానీ ఆయనకు ఉన్నటువంటి ఏనుగు ముఖం ఎవరు? గజాసురుడు అనే ఒక రాక్షసుడిది అన్నా కదా. ఆ రాక్షసుడిని ఈయన దగ్గర కొడుకు ముఖములాగా పెట్టుకుని వాడికి మోక్షాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వాడే ప్రథమ పూజ్యునిగా చేశాడు. అంతే కదమ్మా. చూడండి, ఇది చెప్తున్నాడు. ఇలా కొంతమంది మన కాశీలో 3600 మంది పైన ఉన్నారు. ఈ యొక్క గణాలు మోక్షేశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, నందీశ్వరుడు, విరూపాక్షుడు, యక్షేశ్వరుడు, విమలేశ్వరుడు, గంధేశ్వరుడు, పృథ్వీశ్వరుడు, ఇలా ఎన్నో మంది ఉన్నారు. ఒకరోజు కావాలంటే అవన్నీ పేర్లు మీకు చెప్పే ప్రయత్నం. అయితే వీళ్ళందరి పేర్లు మనం విన్నంత మాత్రాన మనకి ఏమి ఒక లాభం కలుగుతుంది. మనం కొన్ని జన్మలలో కొన్ని మూర్ఖపు లక్షణాలు ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినకపోవడము, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి, అవన్నీ పోతాయి. ఇది మనం కూడా చూడండి, మన పిల్లలకు కూడా మనం చెప్తాం, వాళ్ళు వినరు. తర్వాత వాళ్ళు ఎప్పుడో ఏదో ఇబ్బంది పడ్డాక అప్పుడు ఒరే నేను చెప్పానురా నువ్వు వినలేదురా అంటాం. కానీ అదే ఇబ్బంది పడకుండా విన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. కానీ వినరు కొంతమంది, ఎందుకంటే అది ప్రారంభం, వాళ్ళు అనుభవించి తీరాలి. క్షమించండి. ఒక బాణముతో 3 త్రిపురాలను నాశనం చేసిన త్రిపురాంతకుడు. ఒక 3 రాక్షసులు 3 పురాలు ఏర్పరచుకున్నారు. ఒకే బాణముతో ఆ 3ని ఒక్కసారి నాశనం చేసినటువంటి పుణ్యాత్ముడు ఈ యొక్క త్రిపురాంతకుడు. అందుకే చూడండి, నిజంగా కాశీ వచ్చేంత వరకు నాకు తెలీదు దేవ దీపావళి అనేది ఒకటి ఉంటుందని. ఎందుకంటే మన పక్క మనం ఓన్లీ ఒక్క దీపావళి చేసుకుంటాం. మన పక్క ఎవరు దేవ దీపావళి కూడా చేయరు. కానీ కాశీలో మాత్రము దేవ దీపావళి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ 3 త్రిపురాలను, త్రిపురాంతకులు ఉంటారు కదా, వారి ఆయన ఒక రాక్షసుడు ఉంటాడు, సుబ్రహ్మణ్య తారకాసుడు. ఈ తారకాసుడు యొక్క 3 కుమారులు సృష్టించినటువంటి 3 త్రిపురాలు. ఆ 3 త్రిపురాలను వాళ్ళు 3 ఇక దేవతలను ఇంకెందుకు ఆడుకుంటారన్నమాట. అలాంటి త్రిపురాలను ఈయన చంపడం వలన, అంటే నాశనం చేయడం వల్ల దేవతలు చేసుకునే పండగ దేవదీపావళి. నిజంగా కాశీలో దేవదీపావళి ఒక అద్భుతమైనది. ఇది అనమాట. ఇది చెప్తున్నాడు, 3 నేత్రాలు కలిగిన ఆ ముక్కంటి ప్రసన్నం చేసుకుంటే వాడికి 3 కాలాలతో పని లేదు. అంటే మనం అంతే కదా, 3 కాలాల్లో తిరుగుతూ ఉంటాం. మన భూత భవిష్యత్ వర్తమానాలలోనే మనం ఉంటాం. అంటున్నాడు, కాశీక్షేత్రమందు శంభులింగాన్ని పూజించడం వల్ల, అంటే ఒక కాశీక్షేత్రంలో మీరు క్షమించాలి, కాశీలో ఒక దుమ్ము రేణువు కూడా చాలా గొప్పది. మీకు కాశీఖండంలో సాక్షాత్ దేవేంద్రుడు చెప్తాడు. దేవేంద్రుడు ఏం చెప్తాడంటే, మీరు కాశీలో ఉన్నటువంటి, అంటే దేవేంద్రుడు మీరు ఒక స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు మీకు ఏదో మహాప్రసాదం పెట్టాడు అనుకోండి, ఆ ప్రసాదము కన్నా కాశీ క్షేత్రంలో ఉన్న ఒక దుమ్ము రేణు గొప్పదండి. ఇది ధ్రువుడికి విష్ణుమూర్తి దగ్గర చెప్తాడు ఇక్కడ. అంటే కాశీ క్షేత్రం ఎంత గొప్పదో చూడండి. సాక్షాత్ స్వర్గములో ఉన్నటువంటి దేవేంద్రుడు, అంటే మనందరం స్వర్గం అంటే చాలా సుఖాలు భోగాలు అనుకుంటాం. అంటే అలాంటి స్వర్గములో ఉన్నటువంటి దేవేంద్రుడు ఒక మహాప్రసాదం మీ చేతిలో పెట్టాడు అనుకోండి, దానికంటే గొప్పది కాశీలో ఉన్నటువంటి ఒక రేణు దుమ్ము. ఇది కాశీ. ఇదే అన్నమాట. ఏం చెప్తున్నాడు, కాశీ వారణాసి క్షేత్రమందు అణువున ఉన్న ఒక లింగమును ఎవరైతే త్రికరణ శుద్ధిగా పూజ చేస్తారో వాడికి జన్మాంతరాల పాపాలు కుప్పలుగా కొండలుగా ఉండని ఒక చిటికలో భస్మం చేస్తాడు. మీకు కాశీఖండంలోనే చెప్తారు, మీరు కాశీలో క్షమించాలి. మీరు ఇప్పుడు 9 నెలల 9 రోజులు వాసం ఉంటున్నారు కదా, కానీ కాశీలో విశ్వనాథుని అనుగ్రహము, అంటే మనం నిజంగా ఆ స్థాయికి వెళ్ళి ఉంటే 40 సెకండ్లు మనం మోక్షాన్ని పొందుతామట. కాశీ క్షేత్రానికి ఎవరైనా వచ్చారు అంటే నిజంగా విశ్వనాథుడు వాడిని అనుగ్రహించాలి అనుకుంటే 40 సెకండ్లు చాలండి, 1 నిమిషం కూడా కాదు. ఇది కాశీ క్షేత్రం. ఇది అనమాట. అంటాడు, వారణాసి క్షేత్రమందున అణువణువున లింగమును, ఒక లింగమును త్రికరణ శుద్ధిగా, ఏదో ఒక లింగము, మనం అన్ని మోక్షలింగాలు, జన్మాల పాపాలట కుప్పలుగా కొండలుగా ఉన్న భస్మం అయిపోతాయట. యోగులు సన్యాసులు
అంటే యోగులు సన్యసించినప్పటికీ యోగులు ఏం చేస్తారంటే కొంత జ్ఞానం ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఎందుకు ఈ సంసారం ఎన్ని లంపట, ఎప్పటికైనా మళ్ళీ ముసలోడిని అవ్వాలి, మళ్ళీ చేయాలి. కాబట్టి అలాంటి యోగులు సన్యసిస్తారనమాట. సన్యసించి వాళ్ళ జీవిత పర్యంతము భగవంతుడి పూజ మంచి జ్ఞానం చేస్తారు. అలాంటి వారు కానీ, సంసారాన్ని వదిలేసిన వాళ్ళు కానీ, భోగాల్ని వదిలేసిన వాళ్ళు కానీ, స్వర్గవాస భోగాలు వదిలినప్పటికీ కానీ వాళ్ళెవరూ పొందలేనటువంటి శక్తి, మోక్షము, జ్ఞానము ఒక కాశీ క్షేత్రంలో ఉన్నవాడు పొందుతాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? విష్ణుమూర్తి ఆదిత్యుడికి చెప్తున్నాడు. ఇంకా ఆదిత్యుడు గమ్మున వింటున్నాడు. కానీ విశ్వనాథుని పూజించడం వలన సమస్త భోగాలు అనుభవించవచ్చు. 1000 కిరణముల వాడ ఒక శివలింగ ఆరాధనమున 3 లోకముల సంపదను ఖచ్చితంగా నువ్వు పొందవచ్చు అంటే అప్పుడు చెప్తాడు విష్ణుమూర్తి. ఆయన నేను పూజించడం వల్లే వచ్చింది. మనకి కాశీఖండంలోనే ఒక అధ్యాయంలో మనకి మణికర్ణిక వైభవం చెప్పేటప్పుడు ఈ మణికర్ణిక వైభవం అప్పుడు చెప్తాడనమాట. సాక్షాత్తు అసలు ఏమీ లేదు, మొత్తం ప్రళయం అయిపోయింది. అలా ప్రళయం అయిపోయి ఉన్నప్పుడు ఆ ప్రళయంలో నుంచి ఒక శక్తి ఆవిర్భావమైంది. ఆ ఆవిర్భావము మరొక శక్తిగా అమ్మవారు మారింది. వీళ్ళిద్దరూ చాలా రోజులు ధ్యానంలో ఉన్నారు. వారి కింద కొంత భూభాగాన్ని సృష్టించారు. ఆ భూభాగమే కాశీక్షేత్రం. ఆ భూభాగాన్ని సృష్టించి వాళ్ళు అనుకున్నారు, ఈ భూభాగానికి ఎవడో కూడా రక్షకుడు కావాలి, వాడిని పెడదామన్నారు. ఆ రక్షకుడే ఈశ్వరి ఈ యొక్క కుడి భుజము నుంచి తేజస్సు రూపంలో వచ్చిన వాడే విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కూడా కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన చెమటతో వచ్చినదే ఆ యొక్క చక్రతీర్థము. అప్పుడు అమ్మవారు అయ్యవారు ఇద్దరు వచ్చి నీవు ఇక సృష్టి రచన చేయంటే ఈయన మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయగా ఆయన గర్భంలో నుంచి వచ్చిన వాడు బ్రహ్మ. చూడండి, అంటే ఈ బ్రహ్మ వచ్చారు, తర్వాత వీళ్ళు వచ్చారు. కాబట్టి ఈయనకి తెలిసిన, విష్ణువుకి తెలిసినంత గొప్పతనం ఈశ్వరుడి గురించి మిగతా వాళ్ళకి తక్కువే. అదే కదా, బ్రహ్మ అంతటి వాడు కూడా, అది మీ అందరికీ తెలుసు. బ్రహ్మ విష్ణు నేను గొప్ప అనుకుంటే విష్ణుమూర్తి నేను కాదయ్యా, నేను చూడలేని ఆది అంతము ఈయన చూస్తా అన్నాడు. ఇది అనమాట. అంటే చూడండి, యోగులు సన్యాసించినప్పటికీ, సంసారమును వదిలినప్పటికీ, భోగములు వదిలినప్పటికీ, స్వర్గ సుఖములు వదిలినప్పటికీ కానీ కాశీ విశ్వనాథుడిని ఎవరు ఆశ్రయించుంటాడో వాడు పొందలేని గతి ఇంకొకటికి ఉండదు. నిజంగా నా అదృష్టం, నాకైతే ఇది అనుభవపూర్వకే. 1000 కిరణముల వాడ ఒక్క లింగ ఆరాధన వలన 3 లోకాల సంపద నీ పాదాకృతమవుతుంది. అలా ఇచ్చాడు కాబట్టి నేను ఇంత స్థితికారకునై పాలిస్తున్నానని చెప్తున్నాడు. ఎవరు ఈ లింగమును పూజిస్తారో వారిదే గొప్ప యోగము, వారిదే గొప్ప తపస్సు, వారికే బ్రహ్మజ్ఞానము కలిగి వారికే ముక్తి మోక్షము కలుగుతుంది. అంటే ఎవరు లింగారాధన చేస్తారో వాళ్ళకి దుఃఖానికి నిలయమైన ఈ విశాల ప్రపంచములో ఈ యొక్క పార్వతీ లింగాన్ని ఎవరు ఆరాధిస్తారో వారే ముక్తి పదంలో వెళతారు. ఓ దినకర, మిగతావన్నీ విడిచిపెట్టి మహాదేవుని యొక్క లింగాన్ని ఆశ్రయించి సమస్త పాపాలు పోగొట్టుకుంటారు జనులు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత చెప్పేటప్పటికీ ఇంకా చాలా చెప్పాడు, మీకు కొంత చెప్పాను. ఈ యొక్క కేశవుడికి కూడా అయ్యో ఇంత దూరం వచ్చేసాను, నేను కూడా ఒక లింగాన్ని పెట్టేస్తాను. కానీ కొంతమంది కాశీ వచ్చిన వాళ్ళు లింగాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఇది గొప్ప. అంటే కాశీలో మనం ఒక లింగాన్ని పెట్టాము అంటే ఒక దేవుణ్ణి అక్కడ పెట్టారు. దానికి ధూప దీప నైవేద్యాలు మన తర్వాత మళ్ళీ కొనసాగుతూ ఉండాలి. ఒకవేళ అలా సాగకుండా ఉంటే ఇబ్బంది. అందుకని కాశీ కంటే లింగం పెట్టించడం గొప్పది, పెట్టాలి. పెట్టి మనం నిజంగా మన తర్వాత దాన్ని అలా చేసేవాడు ఉంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా లేని పక్షంలో మనకి ఏం చెప్పారంటే, మీరు రోజు గంగమ్మ దగ్గరికి వెళతారు కదా, గంగమ్మ దగ్గర అంత మట్టి తీయండి. ఆ మట్టితో ఒక చిన్న శివలింగం చేయండి. కాసేపు మీకు వచ్చిన నామ గోత్రాలతో పూజ చేసుకోండి. ఆ లింగాన్ని మళ్ళా మీరు తీసుకెళ్ళి గంగమ్మలోనే వదలాలి. అలా మీరు చేస్తేనట కాశీలో 1,000,000 లింగాలు మీరు ప్రతిష్ఠించిన ఫలితం మీకు ఆదరగలదు. ఇంక ఇప్పుడు గంగలో వదిలేం కాబట్టి ఇంకా దానికి రోజు పూజ అవసరం లేదు. ఇంకా పూజ అయిపోయింది.
ఎందుకంటే మనం వినాయక చవితికి వినాయకుడిని తెచ్చుకుంటాం, ఆయనకి బాగా చేస్తాం, అన్నీ పెడతాం, ఆయనకి సాయంత్రం రేపో తీసుకెళ్ళి వచ్చాక ఆయనకి అది అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒకరోజు చేస్తే 1,000,000 లింగాలు మీరు పెట్టిన ఫలితం మీ ఖాతాలోకి వెళ్తుంది. కాబట్టి ఈ పని చేయండి. గొప్పగా లింగం పెట్టి గుడి కట్టి పూజానం చేస్తే అది చేయొచ్చు, ఇంకా అద్భుతం. ఇది చెప్తున్నాడు, ఓ దినకర అన్నీ వదిలిపెట్టి నీవు ఒక లింగాన్ని ప్రతిష్ఠించు అంటున్నాడు. 3 లోకాలు సమస్త భువనాలు శాంతి ఎవరి వల్ల కలుగుతుంది అంటే విశ్వనాథుని వల్లే కలుగుతుంది. ఒక మహాలింగమును అభిషేకము చేసి ఆ జలాన్ని అంటే నిజంగా మనం సేవించితేరట సమస్త విశ్వములో ఉన్న తీర్థములలో ఉన్నటువంటి జలాలు నువ్వు స్వీకరిస్తే నీకు ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే పుణ్యం నీకు వస్తుందట. నిజంగా కాశీ విశ్వం మహాదేవుని గురించి, మహాలింగముని గురించి కేశవుడి ద్వారా విని 1000 కిరణములు కలిగి సూర్యనారాయణుడు బహుప్రసన్నుడై ఆయన తేజస్సునంతా తగ్గించుకొని ఇప్పుడు ఏ విధంగా మనం ఐసుగా చలికి ఉన్నామో అలా ఆయన సంకోచించుకొని, అంటే క్షమించాలి, మీకు అర్థమవుతుందని చెప్తాను. ఒకరి గొప్పతనం మనకి తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం ఇట్లా టీవీగా ఉంటాం. మనకి నిజంగా వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఔన్నత్యం తెలిసింది అనుకోండి, అప్పుడు మనకి తెలియకుండానే మన ఒళ్ళని మనం కొంచెం కుంచుకుంటాం. ఎందుకంటే గొప్పవారు వాళ్ళ దగ్గర కొంచెం వినయంగా ఉండాలి. ఈ యొక్క కాశీ క్షేత్రానికి ఈ కాశీ మహిమను, ఈ లింగ మహిమను విన్నప్పుడు ఇందాక 1000 కిరణములతో వచ్చి ఉత్సాహంగా ఉన్నవాడు అయ్యయ్యో నేను కూడా ముందు వచ్చాను, ఒక లింగం పెట్టాలి అంటున్నాడు అని ఈ యొక్క కేశవుడు ఒక స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే మీరు ఆదికేశవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఉంటుంది కదా, అది అంత స్ఫటికంతో ఉంది. మన వాళ్ళు సింధూరం పూసేసి అది అంతా అలా చేసేసారు. కొంతకాలం ఈ యొక్క సూర్యనారాయణుడు ఒక స్ఫటిక లింగాన్ని పెట్టాడు. ఈయన కూడా ఇంకా అచంచలమైన భక్తితో ఆ శివలింగాన్ని పూజించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆ లింగము నుండి మహాదేవుడి దర్శనం వచ్చింది. కాశీలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా రోజు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి కొన్ని. ఒక్కొక్కసారి నన్ను పిలుస్తారు, ఇంతకుముందు ఎప్పుడన్నా చంద్రశేఖర్ ఒక్క పూట వచ్చి మా ఇంట్లో కాఫీ తాగిపో, లేదా ఒక్కసారి నువ్వు అడుగు పెట్టిపో అని. ఎందుకంటే ఇంతకుముందు నేను రోజు తిరుగుతూ ఉండేవాడిని కాశీ అంతా, ఇప్పుడు పెద్ద తిరగట్లేదు, ఇంతకుముందు అంతా తిరుగుతూ ఉండేవి. ఒక్కసారి అంటే నేను ఎవరింటికన్నా వెళదామని అలా వెళితే వాళ్ళు ఆ రోజు పూజ చేస్తుంటే నేను చెప్తాను, అదిగమ్మ ఈశ్వరుడు శివలింగంలో కనబడుతున్నాడు చూడంటే, వాళ్ళకి నేను చూపిస్తే నిజంగా ఈశ్వరుడు త్రిశూలం పట్టుకొని ఉన్నట్టుగా వాళ్ళు చేసిన పూజకు అలాగా మారిపోయి ఉంటుంది. అలా ఎంతోమందికి నేను చూపించినటువంటి సన్నివేశాలు ఏర్పడింది ఈ విధంగా అనమాట. ఇక్కడ చెప్పండి, ఎవరు ఈ కేశవాదిత్యుని అంటే ఆయన ఆ శివలింగం నుంచి ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఈ యొక్క సూర్యనారాయణకి కొన్ని వరాలు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు అంటే మహాదేవుడు కేశవాదిత్యునికి ఇచ్చిన వరాలు. ఎవరు కేశవాదిత్యుని దర్శిస్తారో అంటే ఆయన ఆ లింగంలో నుంచి వచ్చాడు, ఈయన నామకరణం చేశాడు. నీవు కేశవుడు చెప్పగా అంటే విష్ణువు చెప్పగా పెట్టావు కదా, కాబట్టి ఈ సూర్యనారాయణుని కేశవ ఆదిత్యుడు అని నామకరణం చేస్తాడు. చూడండి, ఈశ్వరుడు మన పేరే పెట్టేస్తాడు అక్కడ, మీరు కూడా ఒక లింగాన్ని పెట్టండి ఆ విధంగా. ఎవరు ఈ కేశవాదిత్యుని దర్శిస్తారో వారికంటే వెంటనే ఉత్తమ గురువు లభిస్తాడట. ఎందుకంటే మనందరికీ జ్ఞానం కావాలంటుంది, కానీ మన జ్ఞానాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మనం వెళ్ళాలి అని చెప్పేవాడు లేకపోతే కొంచెం అటు ఇటు అయిపోతుంది. అందుకని ఉత్తమ గురువు దొరుకుతాడట. ఎవరి కేశవాదిత్యుణ్ణి ఆదివారం రోజు దర్శిస్తారో వారికి జీవితంలో ఉన్నటువంటి అన్ని చీకటులు పోతాయట. అంటే ఇందాక 1000 కిరణములతో వచ్చిన వాడు వ్యాకోచించుకుని భక్తుడయ్యాడు కదా, అలా ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క ఈశ్వరుడు వారి చీకటి పోతుంది ముందు. అంటే ఎన్నో సందేహాలు లేదా ఎన్నో పాపగుణాలు పోతాయి. ఎవరు కేశవాదిత్యుని పూజిస్తారో వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ పోతాయట. అంటే చూడండి, ఇందాక దర్శనం ఇస్తే చీకటలు పోతాయి, ఇప్పుడు నిజంగా మనం వెళ్ళి ఓ కేశవాదిత్య అని ఒక నమస్కారం పెట్టి ఆయనకి ఏదో ఒక పూజ చేశారనుకోండి, మన మనసులో ఉన్న కోరికలు పోతాయి. వారణాసిలో కేశవాదిత్యుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మంచివాడికట అద్భుత జ్ఞానం పొందుతాడట. ఒకవేళ ఎవరైనా మంచివాడిగా ఉన్నవాడికి అద్భుతమైన జ్ఞానం పొందుతాడు, ఒకవేళ చెడు లక్షణాలు పశు లక్షణాలు ఉన్నవాడికి మంచివాడు అవుతాడట. తద్వారా అతను మోక్షాన్ని పొందుతాడు. ఎందుకంటే నిజంగా కాశీ క్షేత్రానికి రాకపోతే మోక్షం ఎక్కడా రాదు. మనం 7 మోక్షపురములను ఉన్నాయి, కానీ ఈ 7 మోక్షపురాలలో 6 మోక్షపురాలలో చనిపోయిన వాళ్ళకి మోక్షము రాదు.
ఒక కాశీలో చనిపోతేనే మోక్షం. అయితే మిగతా 6 కూడా సప్తమోక్షపురాలే కదా అన్నారు. నిజమే. ఎలా అంటే ఒకవేళ మిగతా మోక్షపురాల్లో మనం చనిపోతే భగవంతుడు మరు జన్మలో ఉత్తమ జన్మనిస్తాడు. ఉత్తమ జ్ఞానాన్ని, ఉత్తమ జన్మనిచ్చి ఒకవేళ చివరి రోజుల్లో కాశీ వచ్చి మనం చనిపోయేలా చేస్తాడు. ఇప్పుడు మనందరం ఇలా వచ్చినామంటే అలాంటి వాళ్ళం. కాశీ వచ్చిన వాళ్ళంతా అలా ఉంటారు. లేదు, కాశీలో పుట్టేలా చేస్తారు. ఎందుకంటే మీకు చెప్పాను, కాశీలో పుట్టుకతోనే మోక్షం ఇది అన్నమాట. తద్వారా అతను మోక్షాన్ని పొందుతాడు. గంగా మరియు వరుణ సంగమం పవిత్ర తీర్థము వద్ద, విష్ణు పాదోదక తీర్థము వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కేశవాదిత్యుణ్ణి ఎవరు ఆచారబద్ధముగా జల నైవేద్యమును సమర్పిస్తారంటే అర్ఘ్యము, ఎవరు అర్ఘ్యమును సమర్పిస్తారో వారికట సమస్త జన్మల పాపముల నుండి విముక్తిని పొందుతారు. అంటే ఈశ్వరుడికి మనం ఏం కావాలంటే ఆయన వేడిగా ఉంటాడు కదా, కొంచెం ఆయనకి నీళ్లు కావాలి ఆయనకి, అందుకని ఆయన అర్ఘ్యాన్ని ప్రసాదించాలి. ఓ భాస్కర, మాఘమాసములో, ఇదే మాఘమాసం, రథసప్తమి రోజున, మొన్నే వచ్చింది కదా, ఈ రథసప్తమి రోజున విష్ణు పాదోదక తీర్థములో, అంటే కేశవుడు చెప్పాడు కాబట్టి విష్ణు పాదోదక తీర్థములో స్నానం ఆచరించి మౌనముగా ఈ యొక్క కేశవాదిత్యుని కానీ చూసినట్లయితే మనకు 7 జన్మల 7 రకాల పాపాలు పోతాయి. అంటే మన కంటితో చూసి చాలా పాపాలు చేస్తాం, క్షమించాలి. అంటే మనం కంటితో చూస్తాము. మనం ఇప్పుడు నిజంగా మీరు తిరుమల వెళ్ళారనుకోండి, ఆ తిరుమల ఆ నగలన్నీ తీసేశారనుకోండి, మీరు వెంకటేశ్వర స్వామిని చూడలేరు. అర్థమైందా? ఆయనకి ఎన్ని నగలు ఉంటే అంత అందంగా కనబడతాడు ఆయన. అదే విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ముందు అవన్నీ తీసేస్తేనే బాగుంటాడు ఆయన. ఇది అనమాట తెర వేయటం, తెర తీయడం అంటే ఇది. ఓ భాస్కర, మాఘమాసములో రథసప్తమి రోజున ఈ యొక్క విష్ణు పాదోదక తీర్థములో స్నానమాచరించి కేశవుని గాని దర్శించినట్లయితే ఆయనకి 7 రకాల జన్మలు, 7 రకాల పాపాలు పోతాయి. అంటే ఈ విధంగా మకర సంక్రమణ రోజు, అంటే మనకి జాన్వరిలో మన 13వ తేదీ సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కలితే ఆ రోజు కానీ మనం దర్శించినట్లయితే వారికి ఏ జన్మలో ఉన్నప్పటికీ అనారోగ్యము దరిరాదు అంటున్నాడు. మకర సప్తమి అంటే మకర సప్తమి పవిత్ర స్నానము ద్వారా ఒకవేళ మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి కదా, అంటే 6 ఉంటాయి. ఆ 7వది సహస్ర చక్రము. ఈ 7 చక్రాలు ఎలా ఉంటాయంటే 6 చక్రాలు నేను చూశాను, మా కొంతమంది చూడొచ్చు మనం కూడా. అవి ఒకటి ఇటు ఉంటాయి మన వెనక వీపులో. అవి కానీ చక్కగా ఒకే ఆశ్రమంకి వస్తున్నట్లయితే మనం నిఠారుగా ఇలా కూర్చుంటాము. వాళ్ళు జ్ఞానంలో ఉంటారు, వాళ్ళని చూడగానే తేజస్సు కనబడుతుంది మనకి. అంటే ఈయన చెప్తున్నాడు, ఎవరు మకర సప్తమి రోజు పవిత్ర స్నానము చేత కేశవాదిత్యుణ్ణి కానీ దర్శించుకున్నట్లయితే వాడి చక్రములు ఒకే సరళ రేఖ మీదకి వచ్చి మోక్షాన్ని పొందడానికి సులభమవుతుంది. మనకి 6 చక్రాలు కాశీలో ఉన్నాయి, 7వ చక్రము మనకి దగ్గరలోనే ఉంది ఇక్కడ. అంటే కాశీలోనే ఈ 6 చక్రాలు ఒక్కొక్క స్థానంలో ఉన్నాయి. తర్వాత చెప్తాను. కేశవాదిత్యుని గొప్పతనాన్ని విశ్వాసంతో విన్నవారికి, ఇప్పుడు ఏదో నేను చెప్పాను, క్షమించాలి, ఏదో వచ్చేదాన్ని మాటలతో చెప్తున్నాను. అలా కేశవాదిత్యుని గొప్పతనాన్ని విశ్వాసంతో విన్నవాడికి ఎప్పటికీ ఎన్నటికీ పాపము తాకదు. ఎందుకంటే మనం కాశీక్షేత్రానికి అడుగు పెట్టగానేట మనకి కొన్ని వేల కోట్ల పాపాలట బగబగా పక్కకి వెళ్ళిపోతాయట. మీకు కాశీలో పిశాచ మోచన కుండ ఉంది. అంటే కాశీకి పాపము కదా, పిశాచ అంటే వాడే రాలేకపోయాడు కాశీకి. కాశీ ఇప్పుడు మీరు పంచక్రోశ యాత్ర అన్నారు కదా, ఈ పంచక్రోశలు లేదా చౌరాశ యాత్ర అంటే ఆ యొక్క పరిధులు దాటి ఒక పిశాచము కానీ యమధర్మరాజు కూడా రాలేడు లోపలికి, వినయముతోనే రావాలి. పిశాచాలు కూడా రాకపోతే అప్పుడు అవి అక్కడ అఘోరించాయట, ఓ ఈశ్వర మాకు మోక్షము కావాలి, మేము ఎలా పొందుతాం, ఏమో మా బిడ్డలు మాకేం పెట్టట్లేదు, మేము అసలు మాకు అనాథులము, మాకు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే వాళ్ళు పెడతారు, పిండి తరపునాలు వాళ్ళు పొందుతారు, మేము పొందలేము, మా పరిస్థితి ఏమిటి అంటే ఈశ్వరుడు సల్లంగా ఒక దగ్గరికి మాత్రమే రానిచ్చాడట వాళ్ళని. అంటే చూడండి, పిశాచాలకే అనుమతి లేదంటే ఇంకా పాపాలకేం అనుమతి ఉంది, యముడికే అనుమతి లేదు.
మనకి ఈ శివశర్మతో పాటు నేను యమలోకం చెప్పినప్పుడు చెప్పాను, యమధర్మరాజు యమభటులకు చెప్తాడట, అరే మీరు పొరపాటున ఈ భూమండలంలో కాశీ క్షేత్రానికి వెళతారేమో ఆకాశ మార్గాన, పొరపాటును కూడా అటు వెళ్ళొద్దు అని చెప్తారట. అంటే చూడండి, ఆ యమభటులకి కాశీ క్షేత్రాన్ని చూడాలట. కాశీలో ఉన్నవాడక్కడ యముడన్నా కానీ మృత్యుదేవతన్నా కానీ మరణం అనగా చేయ మాకేం ఇంకా భయం లేదు, మేము పోవాలనే వచ్చాము ఇక్కడికి, మేము మరణం పొందాలనే వచ్చాం, మోక్షాన్ని అని అంటారట. ఇది చెప్తున్నాడు. విశ్వనాథుని అనుగ్రహంతో వాడికి సంపూర్ణ మోక్షం కలుగుతుంది. ఈ కేశవాదిత్యుని యొక్క కథ విన్నవారికి జై కాశీ విశ్వనాథ్.